దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని బిడ్డలాంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమేంటి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఆడబిడ్డలారా, ఇంకనూ ప్రాముఖ్యంగా యవ్వన బిడ్డలారా, టీనేజ్లో ఉన్నటువంటి బిడ్డలారా, జాగ్రత్తగా చెప్పేటువంటి మాటలు వినాలని క్రీస్తు పేరట మనవి చేసుకుంటున్నాను. బిడ్డలారా, మీ ఫ్యూచర్ ఎలాగుంటుందో అది ఈ వయసులోనే అది డిసైడ్ అయిపోతుంది. ఇట్ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్. మీ జీవితం మంచిగా ఉండబోతుందో లేక భయంకరమైన కష్టాలతో నిండిన జీవితంగా ఉండబోతుందో అది నిర్ధారమయ్యేటువంటి వయసే ఇది. కాబట్టి ఈ వయస్సులోనే సాతానుడు ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయంలో కూడా జొరబడి వాడి వైపు తిప్పుకుంటూ ఉంటున్నాడు. చిన్న బిడ్డలను వాడు ఏం చేయలేడు, అందుకే చిన్న బిడ్డలలో వాడు జొరబడడు. టీనేజ్ బిడ్డలలోనే వాడు జొరబడేది. అందుకే టీనేజ్లోనే బిడ్డలందరూ అనేక మంది పాడైపోతూ ఉంటారు, చెడిపోతూ ఉంటారు. కాబట్టి అందుకే ప్రియమైన బిడ్డలారా, మీకు ముఖ్యంగా చెప్తున్నాను, ఆడబిడ్డలారా, ఎంతోమంది స్త్రీలు వివాహమైన తర్వాత నశించిపోతూ ఉండడం చూస్తూ ఉంటున్నాం. దానికి కారణం ఏమిటంటే అజ్ఞానం, అజ్ఞానం, అజ్ఞానం. అందుకే దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా, మీరు సంతోషంగా ఈ భూమి మీద ఉన్నంతవరకు జీవించాలంటే మీరు నా మాట వినండి, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము అంటున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా మనం చదివినట్లయితే దేవుడు మనకి బుద్ధి జ్ఞానం సంపాదించుకొని ఎన్నో మంచి మంచి మాటలను మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నువ్వు ఎప్పుడైతే బుద్ధి జ్ఞానం సంపాదించుకుంటావో ఆ బుద్ధి జ్ఞానం నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది అని బైబిల్ చెప్తుంది. ఇది సత్యమైన మాట. నీ ఆయుష్కాలను పొడిగిస్తుంది. కాబట్టి నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి నా బిడ్డలారా, మీరు బుద్ధి సంపాదించుకోండి, జ్ఞానం సంపాదించుకోండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రేమటి దేవుడి బిడ్డలారా, దేవుడి మాట వినండి, దేవుడి మాట వినండి, దేవుడి మాట వినండి. బైబిల్ చదవండి, ఇప్పుడు చెప్పేటువంటి మాట వినండి, ఈ మాట ప్రకారం మీరు నడుచుకోండి. జ్ఞానవంతులు అవ్వండి, మీరు ఆశీర్వదింపబడతారు, మీరు రక్షింపబడతారు, మీరు కాపాడబడతారు, మీరు జీవితకాలం అంతా సంతోషంగా జీవించగలరు. కాబట్టి ఇంతకుముందు ఎపిసోడ్లో ఎడ్యుకేషన్ అనేది ఎంత ముఖ్యము, ఎంత ఇంపార్టెంట్, అది ఈ ఎడ్యుకేషన్ మూలంగా ఏమి లాభాలు అని కూడా మనం తెలుసుకున్నాం. ఎడ్యుకేషన్ మూలంగా ఏ లాభాలు వస్తాయంటే స్కూల్ కాలేజీకి వెళ్ళి మనం చదువుకుంటామే, ఆ ఎడ్యుకేషన్ మూలంగా మనకి ఏ లాభాలు వస్తాయంటే, ఆ జ్ఞానం మూలంగా ఏ లాభాలు వస్తాయంటే, ఒకటి, ఆ జ్ఞానం మనకు ఉపయోగకరంగా ఉంటుంది. రెండవది, మన కుటుంబం కొరకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మనము బాగా జీవిస్తాం, మన కుటుంబస్తులను కూడా మనం బాగా చూసుకుంటామని అర్థము. తర్వాత దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఏమంటే ఒక దేశం ప్రోగ్రెస్ కావాలంటే మరి జ్ఞానులు ఆ దేశంలో ఉండాలి. జ్ఞానులు లేకుండా ఏ దేశము కూడా ఇంప్రూవ్ కాలేదు. ఒక దేశం ఇంప్రూవ్ అవుతుందంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్, జ్ఞానము కలిగినటువంటి మనుషులు ఆ దేశవాసులుగా ఉంటారు. కాబట్టి ఆ దేశము ప్రోగ్రెస్ అవుతుంది. కాబట్టి మీ జ్ఞానం దేశానికి ఉపయోగమవుతుంది, అదే రకంగా ప్రపంచానికే ఉపయోగమవుతుంది. అది ఎట్లా అని కూడా మనము 2 ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక దేశంలో ఎవరైనా ఒక గణ్య వ్యక్తి, ఆ దేశానికి ఆ వ్యక్తి చాలా ఇంపార్టెంట్. అటువంటి మనిషికి ఏదైనా ఒక పెద్ద అనారోగ్య సమస్య వచ్చిందంటే దాన్ని బాగు చేసేటువంటి జ్ఞానం ఆ దేశంలో ఉండేటువంటి ఏ డాక్టర్లకు కూడా లేనట్లయితే అప్పుడు వేరే దేశం నుండి కూడా పిలిపించుకుంటారు జ్ఞానులను. అప్పుడు వేరే దేశం నుంచి ఒక జ్ఞానవంతుడు వచ్చి ఆ అనారోగ్య సమస్యను బాగు చేశాడంటే మరి అతను ప్రపంచానికి ఉపయోగమైనట్టే కదా, ఒక దేశం నుంచి మరొక దేశానికి వస్తున్నాడంటే. ఆ రకంగా మనము మన కొరకు, మన కుటుంబం కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు మన జ్ఞానాన్ని మనము పెంచుకోవాలి. కాబట్టి డాక్టర్స్ జీవితం ఎలాగుంటుంది, వాళ్ళు ఏ రకంగా పోయే ప్రాణాన్ని వాళ్ళు కాపాడుతున్నారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
మంచి తెలియకలవాడు, బాగా చదువుకున్న జ్ఞానవంతుడు, గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ద్వారా ఆ కుటుంబంలో అనేక మంది సంతోషంగా జీవిస్తున్నారు. సపోజ్ ఆయనకి ఏదో ఒక పెద్ద అనారోగ్య సమస్య వచ్చింది. అప్పుడు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలిపెట్టి ఆయన ఏమవుతాడు? చనిపోతాడు. ఆయన చనిపోతే మరి ఆయన నమ్ముకునేటటువంటి అనేక మంది మనుషులు ఆ కుటుంబంలో వాళ్ళు కూడా నశించిపోతారు. అనేకమైన కష్టాల్లో పడిపోతారు. వాళ్ళు ఉన్నట్టుండి కష్టాల్లో పడిపోతారు. కాబట్టి ఒక డాక్టర్ ఆయన్ని చనిపోకుండా ఆయనకు మంచి వైద్యం ఇచ్చి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన్ని కాపాడిందనుకో, మరి ఆ డాక్టర్ ఆ ఒక్క మనిషి ప్రాణం దక్కించడం ద్వారా ఆయన ఒక్కడికే గాను మేలు చేసింది, ఆ కుటుంబానికే మేలు చేసింది అవుతుంది, మేలు చేసిన వాడు అవుతాడు. కాబట్టి ఆ రకంగా మనం చేస్తే కూడా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయడం మంచిది. కాబట్టి డాక్టర్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంజనీర్స్ గురించి కూడా మనము తెలుసుకుందాం. అంటే పిల్లలు, మీరు చదువుకునే పిల్లలు ఈ దేని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అనే దాని ఉద్దేశంతో నేను ఈ మాటలని చెప్తున్నాను మీకు. ఊరికే క్యాజువల్గా ఏదో చదువుకుంటూ పోయేది కాదు. మీలో ఒక గోల్ ఉండాలి. నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి, నేను లాయర్ కావాలి, నేను అకౌంటెంట్ కావాలి అనేటువంటి గోల్స్ మీలో ఉండాలి. అందుకు నేను ఒక్కొక్కటి వివరించి చెప్తూ ఉన్నాను. ఇప్పుడు కొంతమంది అయినా నేను ఇంజనీర్ కావాలి అన్న ఆశతో దేవుడు ఎవరెవరికైతే ఇంజనీర్ ఫీల్డ్లో ఐక్యూ ఇచ్చుంటాడో, కొంతమందికి మెడికల్ ఫీల్డ్ అసలు చదివినా కానీ వాళ్ళ తలకు సరిగ్గా ఎక్కదు. ఇంజనీరింగ్ సబ్జెక్టులు చదివితే బాగా అర్థమవుతుంది కొంతమందికి. అట్లా దేవుడు ఎవరికి ఏ ఫీల్డ్లో జ్ఞానం ఇచ్చున్నాడో వాళ్ళు ఆ ఫీల్డ్లోనే ముందు కొనసాగిపోవాలి. కాబట్టి ఇంజనీరింగ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒక దేశం డెవలప్ కావాలంటే ఇంజనీరింగ్ ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను మీతో, మైక్ కావాలి, కెమెరా కావాలి, ఈ రకంగా ఎన్నో, తర్వాత కంప్యూటర్ కావాలి, దీన్ని ఎడిట్ చేయడానికి కంప్యూటర్ కావాలి, దీన్ని అప్లోడ్ చేయడానికి కంప్యూటర్ కావాలి, లేక మొబైల్ కావాలి. మరి ఇవన్నీ తయారు చేసిన వారు ఎవరు? ఇంజనీర్స్. ఇప్పుడు మన ఇంట్లో ఆహారం వండుకోవాలి. ఇంతకుముందు అయితే మన తల్లులు పాపం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు పొయ్యిలో కట్టెలు పెట్టి ఊదుకుంటూ, ఆ పొగలో తుమ్ముకుంటూ, దగ్గుకుంటూ, కళ్ళల్లో నీళ్లు విడుస్తూ పొగకి ఎంతో కష్టపడి పాపం ఆ రోజుల్లో వంటలు వండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది గ్యాస్ స్టవ్లు వచ్చి ఉన్నాయి. గ్యాస్ స్టవ్ ఉంది, ఇండక్షన్ స్టవ్ ఉంది, మైక్రోవేవ్ ఓవెన్ ఉంది. ఈ రకంగా రకరకాల ఐటమ్స్ వచ్చి ఉన్నాయి మార్కెట్లోకి. ఎవరి ద్వారా వచ్చాయి? ఇంజనీర్స్ ద్వారా వచ్చాయి ఇవన్నీ. కాబట్టి ఇంజనీర్స్ ఇవన్నీ కనిపెడతారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వంట వండడం ఎంత సులభమైంది కదా ఇప్పుడు వంట వండడం. ఊరిక స్టవ్ ఆన్ చేసి లైటర్తో టక్ కొడితే వెలుగుతుంది. ఇంతకుముందు అయితే ఎంత కష్టపడేవాళ్ళు, ఇల్లంతా పోగా. ఇప్పుడు ఎంత బాగుంది వంట వండుకోవడం. తర్వాత ఇంతకుముందు అయితే మట్టితో చేయబడినటువంటి కుండలలో ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లు వచ్చి ఉన్నాయి, రైస్ కుక్కర్లు వచ్చి ఉన్నాయి, రకరకాల ఐటమ్స్ వచ్చి ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లోకి. ఎంత సులభమైపోయింది, ఎంత హైజీనిక్గా వంట వండుకోవచ్చు. దీనికంత కారణం ఎవరు? ఇంజనీర్స్. ఇంట్లోపల ఎండ, విపరీతమైన వేడి, ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఎంతసేపని విసురుకుంటావు నువ్వు విసనగర్రతో? ఫ్యాన్లు కనిపెట్టారు. జస్ట్ స్విచ్ అయ్యి ఫ్యాన్ వరిగెత్తుతుంది, ఫ్యాన్ రన్ అవుతుంది, గాలి తగులుతుంది, హాయిగా ఉంటుంది ప్రాణానికి. ఇది ఎవరి ద్వారా? ఇంజనీర్స్. తర్వాత ఎండ ఎక్కువైనప్పుడు ఫ్యాన్ వేసినా కానీ ఉడుకు గాలి తగులుతుంది. కాబట్టి ఏసీలు కనిపెట్టారు. ఏసీ వేసుకుంటే హాయిగా చల్లగా ఉంటుంది ఇంటి లోపల. ఎంత హాయిగా ఉంటుంది ప్రాణానికి. మరి ఇది ఎవరు కనిపెట్టారు? ఇంజనీర్స్. ఈ రకంగా ఈ మోడర్న్ వరల్డ్
ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎంత దూరం పోవాలన్నా నడుచుకొని పోయేవాళ్ళు, చాలా దూరం అసలు పోలేరు, కొంచెం దూరమే పోయేది మనుషులు ఆ కాలంలో. కానీ ఇప్పుడు వాహనాలు, సైకిళ్ళు ఉన్నాయి, 2 వీలర్స్ ఉన్నాయి, 3 వీలర్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, ఏరోప్లేన్ ఉంది, ప్రయాణం చేయడానికి ఇన్ని ఉన్నాయి మనకు. బెంగళూరు నుంచి ఢిల్లీకి పోవాలంటే జస్ట్ 2 అవర్స్, 2 అవర్స్లో వెళ్ళి దిగుతున్నాం. మేము ఒకసారి చెన్నైకి టూర్ వెళ్ళాం, చెన్నై నుంచి అండమాన్ జస్ట్ 2 అవర్స్. ఎలా సాధ్యమవుతుంది ఇదంతా? బికాజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కాబట్టి వీళ్ళందరూ, ఈ ఇంజనీర్స్ తమ కొరకు మాత్రమే కాదు, వాళ్ళ జ్ఞానం తమ కొరకు ఉపయోగమవుతుంది, తన కుటుంబం అంటే భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరైతే జతలో ఉన్నారో వాళ్ళందరిని రక్షిస్తాడు సంపాదించుకొని. కాబట్టి ఈ జ్ఞానం కుటుంబం కొరకు ఉపయోగమవుతుంది, దేశం కొరకు ఉపయోగమవుతుంది, ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ యాక్టివిటీస్ ఎంత ప్రోగ్రెస్ ఉంటుంది, దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దేశం కొరకు ఉపయోగమవుతుంది ఆ జ్ఞానం, ప్రపంచం కొరకే ఉపయోగమవుతుంది. ఏదో ఒక దేశంలో ఏదో ఒకటి ఇన్వెన్షన్ అవుతుంది, ఏదో ఒకటి కొత్తగా కనిపెడతారు, ఆ నాలెడ్జ్ ప్రపంచానికే షేర్ చేసుకుంటారు. మరి ప్రపంచానికే మంచిది అవుతుంది కదా. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉన్నాయి, ఇంతకుముందు మొబైల్ ఫోన్స్ ఉండలేదు కదా. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఎంత ఉపయోగకరంగా ఉండేవో మనకు తెలుసు. మరి ఏదో ఒక దేశంలో దాన్ని కనిపెట్టారు, ఇప్పుడు ప్రపంచానికే ఉపయోగం అవుతున్నాయి అవి అన్ని. ఆ జ్ఞానం అందరూ షేర్ చేసుకున్నారు, ప్రపంచం అంతటికి అది ఉపయోగం అవుతుంది. అదే రకంగా ప్రతి ఒక్కటి కూడా. కాబట్టి ఈ రకంగా చదువుకునే బిడ్డలు ఫస్ట్ చదువు అనేది ఎంత ముఖ్యం. మొదట నీ జీవితం కొరకు నువ్వు చదువుకోవాలి. నీ జీవితకాలం అంతయు నువ్వు ఆనందంగా, సంతోషంగా, పీస్ఫుల్గా, నెమ్మదిగా నువ్వు జీవించడానికి జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యం. అదే దేవుడు చెప్తుండేది, బుద్ధి సంపాదించుకొనుము, జ్ఞానం సంపాదించుకొనుము అని. కాబట్టి నీ కొరకు బుద్ధి జ్ఞానం సంపాదించుకో. తర్వాత అది నీకు మాత్రమే ఉపయోగకరం కాదు, నీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుంది, దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది, ప్రపంచానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడు నువ్వు బాగా చదివి మంచి తెలివితేటలు పెంచుకున్నప్పుడు, మంచి జ్ఞానవంతురాలు అయినప్పుడు. ఆ రకంగా ఇంజనీర్స్ ద్వారా ప్రపంచానికే మంచి జరుగుతుంది ఒక పక్క, ఇంకొక పక్క వాడి కుటుంబము బాగా రక్షింపబడుతుంది. మంచి సంపాదన, మంచి సంపాదన. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వాళ్ళకి నెల జీతమే 10 లక్షలు, కొంతమంది 1 కోటి తీసుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఏదో ఒక ఆర్టికల్ చదివాను, ₹1 కోటి రూపాయలు నెలకి. జ్ఞానం, అటువంటి జ్ఞానం వాళ్ళు పొందుకొని ఉంటారు కాబట్టి జ్ఞానానికి తగినట్టుగా రెమ్యునరేషన్. అది దేవుడు చెప్తుండేది. అందుకు దేవుడు చెప్పేది జ్ఞానం సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము అని. కాబట్టి టీనేజ్లో ఉండేటువంటి ఆడబిడ్డలారా, టైంపాస్ చేయాలి, ఎంజాయ్ చేయాలని ఆశించొద్దండి. ఈ వయసులో మీరు ఎంజాయ్ చేయాలని ఎంజాయ్ చేశారంటే ఇంక మీకు చదువు రాదు, మీరు అజ్ఞానులుగా మిగిలిపోతారు, మీకు అనేకమైన శ్రమలు వస్తాయి జీవితంలో. వద్దు బిడ్డలారా, చెప్పిన మాట వినండి. మీరు ఎంజాయ్ అనుకునేది ఏదో తర్వాత చేయండి, తర్వాత హ్యాపీగా ఉండండి. ఎవరొద్దంటారు? బాగా చదువుకో, జ్ఞానవంతురాలు, గొప్ప డిగ్రీలు పొందుకో, గొప్ప ఉద్యోగం సంపాదించుకో, బాగా సెటిల్ అయిపో, మంచి చదువుకున్న జ్ఞానవంతి నువ్వు చేసుకో. సెటిల్ అయిన తర్వాత ఎంజాయ్ చేయి, వద్దన్నది ఎవరు? బాగా హ్యాపీగా ఉండు, వద్దనలేదు. ఫస్ట్ సాధించాలి, ఆ తర్వాత ఎంజాయ్మెంట్. నువ్వు మొదట ఎంజాయ్మెంట్ అనుకున్నావంటే ఇంకేం సాధించలేవు నువ్వు. కాబట్టి ఇంజనీరింగ్ గురించి కూడా మనము తెలుసుకున్నాం, ఎంత ముఖ్యమైనటువంటి అది ప్రొఫెషన్ అనేది. డాక్టర్ ఎంత ముఖ్యమైన ప్రొఫెషను,
ఇంజనీరింగ్ ఎంత ముఖ్యమైన ప్రొఫెషనో తెలుసుకున్నాం. అదే రకంగా ఇంకా అనేకమైనవి, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషన్, అది సంపాదన బాగుంటుంది, మంచి సంపాదన, చాలా మంచి సంపాదన. అంటే డాక్టర్ లాగా ఇంజనీర్ లాగా ప్రపంచానికి ఉపయోగమయ్యేంత కాకున్నా కానీ వాళ్ళ సంపాదన వరకు, తర్వాత అకౌంటింగ్ అంటూ ఒకటి కానే కావాలి కదా. కాబట్టి ఆ రకంగా అది అంతో ఇంతో కాంట్రిబ్యూట్ చేస్తుంది దేశం కొరకు, ప్రపంచం కొరకు. కానీ ఎక్కువగా తమ కొరకు, తమ ఫ్యామిలీ కొరకు సంపాదనకు బాగా అది ఉపయోగమవుతుంది. చార్టర్డ్ అకౌంటెన్సీ మంచి సంపాదన, చాలా మంచి సంపాదన, కూర్చున్న చోట్లోనే బాగా సంపాదించవచ్చు. కాబట్టి అది ఒక కోర్సు ఉంది, ఆ కోర్సు కూడా చదువుకోండి. అంటే మీకు చెప్తున్నాను ఏమేమి కోర్సులు ఉన్నాయని. టార్గెట్ పెట్టుకోండి మీరు, నేను పలాన్ సబ్జెక్ట్ కోర్సు చదవాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి. గురి అనేది ఒకటి ఉండాలి ప్రతి మనిషికి కూడా. తర్వాత లాయర్స్, అడ్వకేట్స్, అది కూడా మంచి ప్రొఫెషనే, దాంట్లో కూడా ఆదాయం బాగానే ఉంది. అంటే లాయర్స్ అంతా తారుమారు చేస్తారు అనుకోండి, న్యాయాన్ని అన్యాయంగా చేస్తారు, అన్యాయం న్యాయంగా చేస్తారు, అది సబ్జెక్ట్ వేరు. కానీ ఇన్కమ్ గురించి చెప్తున్నాను, మంచి ఇన్కమ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫీజు తీసుకుంటారు, క్లయింట్ వెళ్ళినప్పుడంతా ఫీజు తీసుకుంటారు. గెలిచిన తర్వాత లంసమ్ ఏమైనా వచ్చిందంటే దాంట్లోనూ షేర్ తీసుకుంటారు. 25%, 30% అని తీసుకుంటారు. ఆ రకంగా మంచి ఆదాయమే. లాయర్స్ కూడా చాలా మంచి ఆదాయం ఉంది. ఇవి మేజర్. డాక్టర్ ప్రొఫెషన్, ఇంజనీర్స్ ప్రొఫెషన్, చార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రొఫెషన్, లాయర్స్ ప్రొఫెషన్, ఆర్కిటెక్ట్స్ ప్రొఫెషన్, ఇవి కొన్ని. ఇవి కాక ఇంకా మిగిలిన ఆర్డినరీ ప్రొఫెషన్స్ ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం చేసేవాడిని, అదొక ప్రొఫెషన్, అదొక ఉద్యోగం. బ్యాంక్ మేనేజర్స్ కానీ, బ్యాంక్ ఆఫీసర్స్ కానీ, లేక బ్యాంకులో క్లరికల్ వర్క్ కానీ, రకరకాల ఉద్యోగాలు ఉంటాయి బ్యాంకులలోనూ. అదే రకంగా ఇన్సూరెన్స్ కంపెనీలో, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉంటాయి, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, అందులోనే ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి. కాబట్టి నువ్వు ఒక డిగ్రీ అని చదువుకున్నావంటే BA, BCom, BSc, MA, MCom, MSc ఇటువంటి ఆర్డినరీ కోర్సులు ఏదైనా నువ్వు కష్టపడి చదువుకున్నావంటే నీకు మంచి ఆఫీసర్ పోస్ట్ దొరుకుతుంది. ఏ డిగ్రీ చదువుకున్నా కానీ నీకు ఆఫీసర్ పోస్ట్ దొరుకుతుంది. సమాజంలో మంచి స్టేటస్ ఉంటుంది, మంచి రెస్పెక్ట్ ఉంటుంది, మంచి సంపాదన ఉంటుంది, బాగా దేవుడికి మహింకరంగా జీవించవచ్చు, తలెత్తుకొని జీవించవచ్చును. ఇతరుల దగ్గర తీసుకునేటువంటి చేయకుండా ఇతరులకి పెట్టేటువంటి చేయగలిగి జీవించవచ్చును. కాబట్టి ఆర్డినరీ కోర్సెస్ కూడా ఎన్నో ఉన్నాయి. చదువుకోండి, కష్టపడి చదువుకోండి. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ అంటావా, డాక్టర్ ఒకటే కాదు, నర్సెస్, వాళ్ళ సేవ తక్కువైందేం కాదు. డాక్టర్ అయినా వస్తారు, చూస్తారు, పలానా మంది అని చెప్పి వెళ్ళిపోతారు అంతే రాసి. అక్కడ దగ్గరుండి పేషెంట్ను చూసుకునేది నర్సెసే కదా. కాబట్టి నర్సింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఆ రకంగా ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు, ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలు, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి గవర్నమెంట్లో, ఎన్ని డిపార్ట్మెంట్లు, ఎన్నెన్నో ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు చదువుకున్నారంటే మీకు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఈ జ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్. ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, ఏ రకంగా ఉద్యోగం సంపాదించుకోవాలి, వీటన్నిటిని కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఈ రకంగా మీరు బాగా దేవుడు చెప్పిన రీతిగా జ్ఞానము సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము అని దేవుడు చెప్పిన రీతిగా మీరు కష్టపడి చదవండి. SSLC తర్వాత 10th స్టాండర్డ్ తర్వాత అట్లీస్ట్ 7 years
7 సంవత్సరాలు మీరు కష్టపడి చదువుకున్నారంటే, మీ మనసును అదుపులో పెట్టుకొని ఒక పట్టుదలతో టైం వేస్ట్ చేయకుండా మీరు చదువుకున్నారంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కష్టపడి చదువుకున్నాను. నేను చదువుకున్న రోజుల్లో కష్టపడి చదువుకున్నాను. నేను ఎంబీఏ చదివాను. నేను తర్వాత ఎల్ఎల్బి చదువుతూ ఉన్నాను. ఉద్యోగం దొరికే వరకు ఎందుకు ఊరుకో ఉండాలని చెప్పి ఎంబీఏ అయిన తర్వాత ఎల్ఎల్బి, ఐసీడబ్ల్యూఏ 2 సైమల్టేనియస్గా చదువుతూ వచ్చాను నేను. తర్వాత మధ్యలోనే నాకు ఉద్యోగం దొరికింది. కాబట్టి ఢిల్లీ దగ్గర ఫస్ట్ అపాయింట్మెంట్ అయింది కాబట్టి ఇంకా మిగిలిన ఆ ఎల్ఎల్బి, ఐసీడబ్ల్యూ మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను నేను. కాబట్టి బ్యాంకులో నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఆ రకంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా దేవుడు మంచి జీవితాన్ని ఇస్తాడు. లైఫ్లో బాగా ఎంజాయ్ చేయాలి, లైఫ్లో బాగా ఉండాలి. ఎంజాయ్ చేయాలంటే బాగా మందు కొట్టి ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్ గురించి మాట్లాడట్లేదు. కుటుంబంగా సంతోషంగా ఉండాలి అంటున్నాను. భార్య, బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు అందరితో కలిసి సంతోషంగా జీవించాలి అని చెప్తున్నాను. ఆ రకంగా సంతోషంగా మనం జీవించాలంటే మనకు మంచి సంపాదన కావాలి. మంచి సంపాదన కావాలంటే మంచి ఉద్యోగం ఉండాలి. మంచి ఉద్యోగం ఉండాలంటే గొప్ప డిగ్రీలు ఉండాలి. గొప్ప డిగ్రీలు ఉండాలంటే నువ్వు కష్టపడి చదువుకోవాలి. అంతే బిడ్డలారా, బాగా కష్టపడి చదువుకోండి. లైఫ్ అంటే ఇళ్ళ దగ్గర తిని బాగా తినుకుంటూ, కథలు మాట్లాడుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఉంటాం అనుకుంటారు. అది కాదు లైఫ్ అంటే. లైఫ్లో ఇంకా చేసేవి ఎన్నో ఉంటాయి. తిని అక్కడ బావిలో కప్పలాగన అక్కడక్కడే ఉండడం కాదు. ఈ డాక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళ సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండి డాక్టర్లు హాస్పిటల్లో ఉద్యోగం చేస్తారే, ఒక హార్ట్ ఆపరేషన్ చేస్తే డాక్టర్ ఫీజే ఉంటుంది దగ్గర 1,00,000 రూపాయలు. డాక్టర్కి మాత్రం 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు. అంత సంపాదన ఉంటుంది డాక్టర్స్కి. కాబట్టి విపరీతం సంపాదన కాబట్టి వాళ్ళు ఎప్పుడు బిజీ లైఫ్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఎప్పుడు బిజీగా ఉంటాము, సంపాదన బాగుంది, మరి ఏం చేయాలి ఈ సంపాదనతో అని వాళ్ళు ఎప్పుడు ఇంటర్నేషనల్ టూర్ వేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇంటర్నేషనల్ టూర్ పోతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. దేవుని యొక్క అద్భుతమైన సృష్టిని చూసి వాళ్ళు ఆనందిస్తారు. ఆ అవకాశం నాకు కూడా దొరికింది. నేను ఇంటర్నేషనల్ కాకుండా కానీ దేశం లోపల, మన భారతదేశం లోపల అనేక స్థలాలకు నేను వెళ్ళాను. కొండల ప్రాంతానికి ఎక్కువగా వెళ్ళాను. చాలా దేవుని యొక్క సృష్టి అంత అద్భుతంగా ఉంది. కాబట్టి జీవితం అంటే ఊరికి తినడము, తాగడము, పడుకొని నిద్రపోవడము, ఆడుకోవడం, అది కాదు జీవితం అంటే. ఇంకా ఎన్నో ఉన్నాయి మనం అనుభవించడానికి. కాబట్టి అప్పుడప్పుడు పిక్నిక్లు పోతూ ఉండాలి, నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్తూ ఉండాలి. దేవుడి యొక్క అద్భుతమైన సృష్టిని చూసి ఆనందించాలి. దీన్ని జీవితం అనేది. ఊరిక బావిలో కప్పలాగన ఊరిక ఇళ్ళ దగ్గరే బ్రతికేది కదా, అది కాదు బ్రతుకంటే. నేను ఇంకొక టాపిక్ ఎత్తుకుంటాను, అప్పుడు చెప్తాను మీకు దేవుని సృష్టి ఎంత అద్భుతంగా ఉంది, ఏ రకంగా మనము ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అని. కాబట్టి ఈ రకంగా మనం జీవితంలో మంచి ఆశీర్వాదాలు పొందుకొని, రక్షణ పొందుకొని, మనం శాంతి సమాధానం కలిగి సంతోషంగా మనం జీవించాలంటే దేవుని మాట ముఖ్యంగా ఆడబిడ్డలు, టీనేజర్సు వినాలి. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ మాట ప్రకారమే మీరు కష్టపడి చదివి బుద్ధి జ్ఞానం సంపాదించుకొని, గొప్ప ఉద్యోగం సంపాదించుకొని, చేతి నిండా డబ్బులు సంపాదించుకొని సంతోషంగా మీరు జీవించాలని క్రీస్తు పేరట మనవి చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను.
మహాపరిశుద్ధుడుగు మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమ దయా కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము అని మీరు హెచ్చరించుంటున్నారు నాయన. ఎందుకంటున్నారు అనేటువంటి అనేక విషయాలను మేము తెలుసుకున్నాము నాయన. జ్ఞానము బుద్ధి సంపాదించుకుంటే ఆ జ్ఞానము బుద్ధి మాకు ఉపయోగకరంగా ఉంటుంది, మా కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది, దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది, ప్రపంచానికే కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి సత్యాల్ని తెలుసుకున్నాం నాయన. జీవితంలో ఏ రకంగా సంతోషంగా ఆనందంగా సమయాన్ని గడపొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం తండ్రి. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న తరువాత అయినా యవ్వన బిడ్డలు నాయన, యవ్వన బిడ్డలు, ముఖ్యంగా ఆడబిడ్డలు ఈ సత్యాలను తెలుసుకొని నైనా ఈ మాటలు విన్న తర్వాతైనా వాళ్ళ మనసును మార్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఊరిక లైఫ్ ఎంజాయ్ చేయాలి, ప్రస్తుతం ఎంజాయ్ చేయాలి అనేటువంటి చెడు బుద్ధిని వదిలిపెట్టి కష్టపడి మనసు పెట్టి చదువుకొని మంచి జ్ఞానవంతులై వారి కొరకు ప్రయోజనకరంగా, కుటుంబం కొరకు ప్రయోజనకరంగా, దేశం కొరకు ప్రయోజనకరంగా, ప్రపంచం కొరకు ప్రయోజనకరంగా వారు జీవించలాగా కృప చూపించి కాపాడి రక్షించమని ప్రియుడు నజరేయుడైన యేసు ప్రభువు వారి కత్తుల నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.